ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తుంది. ఇవాళ తీవ్ర వాయుగుండంగానే కొనసాగే అవకాశం ఉంది. రేపటి వరకు తీవ్ర అల్పపీడనంగా మారి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు చేరుకునే ఛాన్స్ ఉంది. ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఇవాళ రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ ప్రకటించారు. తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లోపురం, కడలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ను జారీ చేశారు. అలాగే ఏపీలోని నెల్లూరు, తిరుపతి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, రైట్. ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఫెంగల్ తుఫాన్ దూసుకొస్తుంది. ఇవాళ తీవ్ర వాయుగుండంగా కొనసాగే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, థ్యాంక్ యూ అమ్మి. ఏదైతే ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాన్ శ్రీలంక తీరాన్ని తాకుతూ చెన్నై వైపు దూసుకు వస్తుంది. ఈ తుఫాన్ కారణంగా రానున్న 48 గంటల్లో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వర్షానికి సంబంధించి లోతట్టు ప్రాంతాలలో ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులు ఇప్పటికే చాలా లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టాలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలని చెప్పని అధికారులను ఆదేశించే నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి జిల్లాల అధికారులు పూర్తి స్థాయిలో దానికి పునరావాస చర్యలు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వాలకు సంబంధించి ఇప్పటికే కొంత బడ్జెట్ కూడా అలాట్ చేసి ముందస్తు చర్యలు జాగ్రత్తలు చేపట్టాలని ఆదేశించే నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా అధికారులతోటి 24 గంటల పాటు అందుబాటులో ఉండాలని, ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా కంట్రోల్ రూమ్ కి సమాచారం ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఈ విధంగానే ఆ ఫంగస్ తుఫాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాలు సమర్థవంతంగా పనిచేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. చెన్నై అలాగే పుదుచ్చేరి మధ్యలో తీరం తాకే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ దక్షిణ రాయలసీమ అలాగే కోస్తా జిల్లాల మీద వర్ష ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. యామిని, థ్యాంక్ యూ హరిబాబు.